వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక లగచర్ల ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. సో అక్కడ కలెక్టర్ పైన దాడిని ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే. కాకపోతే అక్కడ ఫార్మర్స్ అమాయకమైన రైతుల పైన అటెంప్ట్ మర్డర్ కేసెస్తో పాటు ఇంకేమేమి కేసులు పెట్టినాయి, దాదాపు ఎన్ని రోజులుగా వాళ్ళు జైల్లో మగ్గే పరిస్థితి, వాళ్ళకి బెయిల్ దిశగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ ఏం చేస్తుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ దీనికి రిలేటెడ్గా గతంలో ఏమైనా కేసులు జరిగాయా, సో దాన్ని మళ్ళీ కోర్టు ముందు పెట్టే అవకాశం ఉందా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ బీఆర్ఎస్ లీగల్ టీమ్కి సంబంధించిన లక్ష్మణ్ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో లగచర్ల ఇన్సిడెంట్ తోటి తెలంగాణలో ఒక చిన్న గ్రామం కానీ ప్రతి ఒక్కరి దృష్టి దానిపైన పడేటట్టు చేసింది. సో దాదాపు ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేసింది? ఇప్పటి వరకు కాదు, దాదాపు 27 మెంబర్స్ని పట్న నరేందర్ రెడ్డితో పాటు 26 మంది ఫార్మర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని కొడంగల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కొడంగల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాదాపు 27 మందికి మేము వికారాబాద్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయడం జరిగింది. ఇక్కడ సపరేషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. పీడీపీపీ కేసు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్కి సంబంధించి ఒక సెక్షన్ పెట్టారు వాళ్ళు, సెక్షన్ 3 ఆఫ్. ఆ సెక్షన్ ప్రకారం కొత్త కోర్టు ఎస్టాబ్లిష్ చేసిన విషయం లా డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది. అది అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది. మేము బెయిల్ పిటిషన్ మూవ్ చేసిన 20 రోజులకి అంటే ఆర్డర్స్ ఇచ్చే టైంకి కన్సర్న్ డీజే కోర్ట్ వికారాబాద్ డీజే జడ్జి గారు మా అప్లికేషన్స్ రిటర్న్ చేయడం జరిగింది. అంటే మేము మా డీజే కోర్టుకి పరిధి లేదు, పీడీపీపీ కోసం సెపరేట్ కోర్టు ఎస్టాబ్లిష్ అయింది, నాంపల్లి కోర్టులో ఉంది. కాబట్టి మీరు అక్కడ ఈ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోమని రిటర్న్ చేసినప్పుడు మేము నాంపల్లి కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో దాదాపు ఎన్ని రోజులైంది ఇప్పటి వరకు కూడా ఆ ఫార్మర్స్ అక్కడ ఉండి ఎంతమంది పైన కేసులు పెట్టిరు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఇప్పటి వరకు 75 మెంబర్స్ మీద కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు అదుపులోకి తీసుకున్నది 27 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. 27 మెంబర్స్కి బెయిల్ మూవ్ చేయడం జరిగింది. మేము నాకు తెలిసి ఈరోజు ఆర్డర్స్ కోసం జడ్జి గారు నాంపల్లి స్పెషల్ పీడీపీపీ కోర్టు జడ్జి గారు ఈరోజు ఆర్డర్స్ కోసం పెట్టుకోవడం జరిగింది కేసు. ఓకే, ఇట్లాంటి ఇన్సిడెంట్ గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఎవరైనా హైకోర్టుని కావచ్చు, సుప్రీంకోర్టుని కావచ్చు, ఎవరైనా ఆశ్రయించారు అంటే ఇలాంటి ఇష్యూస్లో క్లియర్గా ఇంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్లో జరిగింది. చంద్రబాబు గారికి కూడా ఇలాంటి ఇష్యూలో యాంటిసిపేటరీ బెయిల్ రావడం జరిగింది. కలకత్తా హైకోర్టు కూడా ఇలాంటి ఇష్యూస్లో బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పీడీపీపీ యాక్ట్, ఇంకోటి మీరు అన్నారు కలెక్టర్ మీద దాడి జరగలేదని కలెక్టరే క్లియర్గా ప్రెస్ ముఖంగా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వేర్ ఈస్ ద క్రిమినల్ కాన్స్పిరసీ అనేది మనకు అర్థం కావాలి, కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా అర్థం కావాలి. ఒకటే ఇన్సిడెంట్ మీద 4 ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం జరిగింది. దాని మీద మేము హైకోర్టు ఆశ్రయించినప్పుడు హైకోర్టు కూడా వాళ్ళకు కొద్ది చివాట్లు వేయడం జరిగింది. ఒకే ఎఫ్ఐఆర్గా మీరు ట్రీట్ చేస్తూ విట్నెస్లు ఉంటే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయమని చెప్పడం జరిగింది. అంటే 36 డేస్కి డిలే కావడానికి కారణం మాత్రం ఆ ఒక జీవో 27 జీవో అనేది గవర్నమెంట్ తీసుకురావడం, పీడీపీపీ కోసం సెపరేట్ కోర్టు నాంపల్లిలో పెట్టడం. ఈ విషయం కొడంగల్ కోర్టు కావచ్చు, వికారాబాద్ జడ్జి కావచ్చు, కన్సర్న్ హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లా డిపార్ట్మెంట్ కావచ్చు తెలియకపోవడం అనేది చాలా విచారకరమని మాకు అనిపిస్తుంది. అంటే ఈ జీవో గతంలో ఉండేనా, కావాలని ఇప్పుడు కక్షపూరితంగా తీసుకొని వచ్చారు? నిజంగా జీవో ఉన్నట్టయితే మేము వికారాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ అరెస్ట్ అయిన 3 డేస్కి మేము బెయిల్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మా ఏదైతే బెయిల్ పిటిషన్స్ని రిటర్న్ చేయాల్సిన జడ్జి గారు ఆర్గ్యుమెంట్స్ విని ఆర్డర్స్ ఇచ్చే టైం వరకు ఎందుకోసం ఆపారనేది ఇప్పటి వరకు మాకు తెలియట్లేదు. నిజంగా వాళ్ళకి తెలిసినట్లయితే ఈ జీవో వచ్చింది కన్సర్న్ 27 జీవో, దీని ప్రకారం మీరు నాంపల్లి కోర్టులో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకోవాలి. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఈ పాటికి బెయిల్ వచ్చేది. వాళ్ళకి రావడానికి జ్యుడిషియల్ డిలే అనేది క్లియర్గా మనకు కనబడుతుంది. దీని మీద హైకోర్టు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్ళాం, హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్ళాం. చీఫ్ జస్టిస్ గారు రిజిస్ట్రార్ గారికి డైరెక్షన్ ఇవ్వడం, రిజిస్ట్రార్ గారు నాంపల్లి కోర్టు జడ్జి గారికి కావచ్చు, వికారాబాద్ జడ్జి గారికి కావచ్చు, కొడంగల్ జడ్జి గారికి స్పెషల్గా డైరెక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఫైల్ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత బెయిల్ పిటిషన్ ఇక్కడ రీసబ్మిట్ చేశాము, ఆర్గ్యుమెంట్ చేశాము, ఈరోజు ఆర్డర్స్ కొన్నారు. సో సిపిఎం పార్టీకి సంబంధించి కూడా ఇట్లాంటి కేసునే గతంలో కూడా వీళ్ళు హైకోర్టు ఆశ్రయించారు, అది వాస్తవమేనా? సో అదే ఎగ్జాంపుల్ గా మళ్ళీ ఇక్కడ కూడా అది మాకు ఇప్పుడు ఈ రోజే తెలిసిందండి. అందులో యాంటిసిపేటరీ బెయిల్ కొందరికి వచ్చింది, నాట్ టు అరెస్ట్ క్వాష్ చేసిన తర్వాత ఒక ఆర్మీకి సంబంధించిన అబ్బాయి ఉన్నారంట, తనకి కూడా క్వాష్లో నాట్ టు అరెస్ట్ వచ్చిందని తెలిసింది. నిజంగా అది వస్తే దాన్ని బేస్ చేసుకొని ఈ కోర్టు జడ్జిమెంట్ అంటే ఆర్డర్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ సందర్భంలో విద్యా నాయక్, సో వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఆందోళనకరణ ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ నాకు హార్ట్ అటాక్ రావడం, ఎవరికి చెప్పకుండా ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం, అసలు ఆయన ఉన్నారా లేరా అనే ఆందోళన కూడా చాలా మంది ఉన్నారు. అంటే నిజంగా మన జ్యుడిషియర్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ కావచ్చు, జైల్ రూల్స్ కొన్ని ఉంటాయండి. జైలర్ పరిధి కొంత ఉంటుంది, సూపరింటెండెంట్ పరిధి కొంత ఉంటుంది. నిజంగా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి బేడీ లేసి తీసుకెళ్ళడం అనేది చాలా ఇల్లీగల్, ఆర్బిట్రరీ. అంటే వాళ్ళు ఒక ప్రిజనర్ ఖైదీకి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి, ఆయన కూడా ఇబ్బంది పెట్టదు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
అలాంటి వ్యక్తిని అలా ఆర్ట్స్లోకి వచ్చిన వ్యక్తిని బెయిలేసి తీసుకెళ్ళడం అనేది అది కూడా కోర్టు దృష్టికి మేము తీసుకెళ్ళాము. ఆయనకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాము. నాకు తెలిసి బెయిల్ వస్తుందేమో ఆశ. అంటే సో ఓవరాల్గా వీళ్ళకి అటెంప్ట్ మర్డర్తో పాటు ఏమేమి కేసులు వీళ్ళపైన నమోదు చేశారు అంటే పీడీపీపీ సెక్షన్ 109 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాడు, పీడీపీపీ యాక్ట్ పెట్టారు, గవర్నమెంట్ డ్యూటీస్కి నెగ్లిజియన్స్ ఆఫ్ డ్యూటీస్, వాళ్ళ డ్యూటీ చేయలేదని చెప్పి 353కి సంబంధించిన కొన్ని డ్యూటీస్ పెట్టారు, అన్లాఫుల్ అసెంబ్లీకి సంబంధించి కొన్ని సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఈ సెక్షన్స్ అన్ని బిలో 7 years నేరాలు ఉన్న సెక్షన్స్ కాబట్టి, ఎక్సెప్ట్ 109 అటెంప్ట్ మర్డర్ అది కూడా బిలో 7 years కాబట్టి వీటిని పరిధిలోకి తీసుకొని మేము బెయిల్ ఇవ్వని కోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో గిరిజన కుటుంబాలన్నీ కూడా లీగల్ ఇష్యూస్ తెలియదు, వాళ్ళు ఎన్నడూ కూడా పిఎస్కి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయో లేదో నాకే తెలియదు. సో ఒక ఆందోళనకరంగా ఉన్నాయి. సో ఈ మన మీడియా త్రూ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా రైతులకి నేను కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం నుంచి ఒక రైతు బిడ్డను. వికారాబాద్ నుంచి 36 daysగా వికారాబాద్ రైతుల కోసం, అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి గారి కోసం అక్కడ కోర్టులో మూవ్ చేసినప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి మీకోసం మేము కష్టపడతాం, మీకు బెయిల్ వచ్చే వరకు మేము ఫైట్ చేస్తాం, బెయిల్ వస్తుంది. జ్యుడిషియల్ డిలే, ఇది అడ్వకేట్స్ డిలే కాదు, మేము బెయిల్ పిటిషన్ మూవ్ చేశాము, జస్ట్ కోర్టు డిలే. అది డీజే కోర్టులో రిటర్న్ చేయాల్సిన బెయిల్ అప్లికేషన్ వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకొని నాంపల్లి కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది జ్యుడిషియల్ డిలే. అది ఆ విషయంలో మేము సీజే గారి దృష్టికి తీసుకెళ్ళాము, రిజిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కాబట్టి ఈరోజు జడ్జి గారు పాజిటివ్గా ఆర్డర్ వస్తుందని మనం ఆశిద్దాం. ధైర్యంగా ఉండండి. లీగల్గా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా బీఆర్ఎస్ లీగల్ టీం మీకు అండగా ఉంటుంది. ఎక్కడి వరకైనా మీకోసం పోరాడతాం. డన్. సో లగచర్ల ఇన్సిడెంట్కి ఇప్పటికైనా అక్కడ ఉండే రైతులకి బెయిల్ రావాలని మనం కూడా కోరుదాం. మా కుటుంబాలు ఎవరు కూడా ఆందోళన పడొద్దు, ఎందుకంటే దీనికోసం బీఆర్ఎస్ లీగల్ టీంకి సంబంధించి అయితే కంటిన్యూ 36 రోజులుగా దీనికోసం కృషి చేస్తున్నారు. మరి ఎక్కడ డిలే జరుగుతుంది అన్న విషయం కూడా తెలిసింది. సో ఇంకా ఇట్లాంటి మేజర్ న్యూస్ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇహ తెలంగాణ.